సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూలై 12వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం 1 పేతురు 5:7లో చూడగలిగితే, ప్రభువు మన గురించి చింతిస్తూ ఉన్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని మనం ఈ వాక్యములో చూడగలం. దేనిని గురించి చింతించవద్దు. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను దేవునికి తెలియచేయుట మంచిది అని పరిశుద్ధుడైన పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. అది ఫిలిప్పీ 4:6-7 ఆ మీదట మీరు చదువుకొనండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుందని కూడా పౌలు తెలియచేయగలిగాడు. మానవులమైన మనము దేనికి చింతించవలసిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎంతో ధైర్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మన ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మన దేహాన్ని గురించి అయినను చింతించవద్దు అని మన ప్రియ ప్రభువే చెప్పడం మనము చూస్తూ ఉంటున్నాం. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పది. మనకు ప్రాణమును దేహమును ఇచ్చిన మన పరలోకపు తండ్రి వాటికి అవసరమైన ఆహారమును వస్త్రములను కూడా ఇవ్వకుండా ఉంటాడా? తప్పనిసరిగా మన ప్రతి అవసరతను తీర్చు దేవుడై ఉంటున్నాడు. మనకు జన్మ ఇచ్చిన ఈ లోకపు యొక్క తల్లిదండ్రులే మనకు అవసరమైన ఆహారమును వస్త్రమును ఇస్తున్నప్పుడు మనను సృజించిన దేవుడైన యెహోవా ఇంకెంత ఎక్కువగా బాధ్యత వహించగలుగుతాడో ఒక్కసారి మనం ఆలోచించవలసిన వ్యక్తులమై ఉంటున్నాం. ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారు. అందుకే మనం చింతించవలసిన పని లేదు అనేటువంటి మాట దేవుడే మనకు ధైర్యాన్ని ఇస్తూ తెలియపరుస్తూ ఉంటున్నాడు. గమనించవలసిన విషయం, మన యొక్క జీవితములో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కల్లోలము ఏర్పడినా దేవునికి మనం మొరపెట్టుకోవాలి. ఆయనకు ప్రార్థన చేయాలి. చింతించకూడదు. చింతించడం విశ్వాసులకు తగదు. చింతించేవాడు దేవుడు లేడని లోకానికి చాటుతున్నట్లు అని అర్థం. చింతించువాడు అవిశ్వాసి తప్పనిసరిగా అవుతాడు. చింత విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. అది మనము తెలుసుకోవాలి. చింతించడం వల్ల ముఖము కళావిహీనమవుతుంది. చింతించడం వల్ల మానసికంగా శారీరకంగా కృషించిపోయే పరిస్థితులు ఏర్పరచబడగలుగుతాయి. వ్యాధి కూడా రావడం జరుగుతుంది. చింతించు వారిలో పరిశుద్ధాత్మ నిలవలేడు. చింత ఎక్కువైతే ఆత్మహత్యలు కూడా చాలామంది పాల్పడిపోతూ ఉంటారు. చింతించి దేవుని మాటలను ఉల్లంఘించడం కూడా జరుగుతుంది. గనుక సాతాను గెలుపునిచ్చిన వారమవుతాం. చింతించుటను బట్టి మనము ఓటమి తెచ్చుకునేంత పరిస్థితి రాకూడదు. అందుకే మనము చింతించకూడదు. మనకు పర్వతమంత సమస్య వచ్చినా చింతించకూడదు. ఎందుకు అంటే సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములు కూడా మైనము వలె కరిగిపోతాయని కీర్తన 97:5లో మనము చూడగలం. చింతించకుండా మన భారమును దేవుని మీద వేసేయాలి. ఆయనే మనను ఆదుకోవడం అనేది జరుగుతుంది. ఆపద సమయములో దేవుడే మనకు గొప్ప సహాయకుడై ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క బిడలగా ఎల్లప్పుడూ కూడా మనం ఆనందించే వ్యక్తులుగా మనం ఉండాలని, మనము చింతించకూడదు అని దైవ వాక్యం కూడా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా మనం ఎక్కడా చింతించకూడదు. ప్రార్థన మాత్రమే
మనము చేయడము నేర్చుకోవాలి. ధోనిలో శిష్యులు తుఫాను చూసి భయపడ్డారు, కలవరపడ్డారు, చింతించారు. ప్రభువుకు ప్రార్థన చేశారు. నిద్రించుచున్న ప్రభువు లేచి తుఫానును గద్దించి నిమ్మలపరిచినట్లుగా వాక్య భాగములో మనము చూడగలం. వారికున్న చింతనంతా దేవుడు తొలగించి వేయగలిగాడు. మనము కూడా విపత్తు వచ్చినప్పుడు చింతకు తావీయక వెంటనే ప్రార్థన మనము చేసేవారుగా మనముండాలి. ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క బిడలైన మనకు మన దేవుడిచ్చే ధైర్యాన్ని బట్టి మన ముందుకు సాగిపోవాలి. ఆయనే మనకు ఒక చక్కని ప్రశాంతతను దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, మీ విలువైన శ్రేష్టమైన మాటలు ఎంతోమంది బిడలు వినుచున్న ఈ సందర్భములో ప్రభువా, దేనిని బట్టి మీ బిడలు చింతిస్తుంటున్నారో దేవా, చింతను నా తండ్రి మీ బిడల నుంచి మీరు దూరం చేయండి. మీరే మమ్మల్ని చింతించవద్దని చెప్పారు. ఏదైనా మీకు చింత ఉంటే నా మీద వెయ్యుడని కూడా మీరు చెప్పగలిగారు. నేనే మీ గురించి చింతిస్తానని కూడా మీరు చెప్పగలిగారు. కాబట్టి ఇటువంటి మాటలు తండ్రి మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుండగా మేము మిమ్మల్ని ఆశ్రయించి నా తండ్రి మీ కృపను పొందుకొని సాగిపోయే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.